బహుపది పరిమాణము. ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు వీడియోలో రుణేతర పూర్ణ సంఖ్యలు ఘాతాంకాలుగా గల చరరాశులు కలిగిన బీజీయ సమాసాలను బహుపదులు అంటారని నేర్చుకున్నాం. ఉదాహరణకి x² + 1 ఒక బహుపది, ఎందుకంటే x యొక్క ఘాతాంకం +2. కానీ x² + 1/x బహుపది కాదు, ఎందుకంటే 1/x అంటే x⁻⁻1 అంటే x రుణఘాతాంకాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి x + 1/x బహుపది కాదు, కేవలం ఒక బీజీయ సమాసం మాత్రమే. బీజీయ సమాసం వలె బహుపదులు కూడా పరిమాణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు ఒక బహుపది 3x⁷ - 4x⁶ + x + 9 ఇది తీసుకుందాం. దీని పరిమాణం ఎంత? ఒక బహుపది యొక్క చరరాశులలో గరిష్ట ఘాతాన్ని దాని పరిమాణము అంటారు. కనుక ఈ బహుపది పరిమాణము 7, ఎందుకంటే x యొక్క గరిష్ట ఘాతం 7. x⁵ - x⁴ + 3 దీని యొక్క పరిమాణం ఎంత? గరిష్ట ఘాతాంకం ఏదో చూద్దాం, అది 5. కాబట్టి ఈ బహుపది పరిమాణం 5. మరి బహుపదులకు రుణ సంఖ్యలు కానీ భిన్నాలు కానీ పరిమాణంగా ఉంటాయా? ఉండవు, ఎందుకంటే ఒక బహుపది యొక్క పరిమాణం ఎప్పుడూ రుణాత్మకం కానీ భిన్నం కానీ కాజాలదు. మరి ఏదైనా బహుపది పరిమాణం 0 అవుతుందా? అవుతుంది. అది ఎలాగో చూద్దాం. x⁴ అంటే ఏమిటి? దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. 5² 5² భాగిస్తే ఫలితం 1 వస్తుంది, ఎందుకంటే మనం ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగించాం. కానీ ఈ సందర్భంలో ఘాతాంకం 0 అయింది. భాగించే సమయంలో మనం ఘాతాంకాలను వ్యవకలనం చేస్తాం. అంటే 2 - 2 = 0, అంటే 5⁻0 అది 1కి సమానం. ఇదే విధంగా ఏ అకరణీయ సంఖ్య అయినా 0 ఘాతానికి 1 అవుతుంది. కేవలం 5 మాత్రమే ఇచ్చారనుకుందాం. దాన్ని మనం 5 × 1 = 5x⁻0గా రాయొచ్చు. ఇప్పుడు ఇది 0 పరిమాణంగా గల బహుపది అవుతుంది. ఏ సంఖ్య అయినా ఈ రూపంలో రాయొచ్చు. ఒక బహుపది యొక్క పరిమాణం 0 అంటే దాని యొక్క గరిష్ట ఘాతం 0 అని అర్థం. ఇది ఒక రుణేతర పూర్ణ సంఖ్య. ఇది ఒక స్థిరమైన విలువ x⁻0ను కలిగి ఉంటుంది. దాని విలువ 1 కూడా ఒక స్థిర సంఖ్యే, కనుక దీన్ని స్థిర బహుపది అంటారు. కనుక ఏ రుణేతర స్థిర సంఖ్య అంటే ఉదాహరణకి -3, -2, -1, 1, 2, 3 మొదలైనవి అయినా కూడా ఒక స్థిర బహుపది అవుతుంది. అందువల్ల ఏ రుణేతర సంఖ్య అయినా పరిమాణం 0 కలిగి ఉంటుంది. కానీ ఆ స్థిర సంఖ్య 0 అయితే ఏమవుతుంది? అప్పుడు దాన్ని శూన్య బహుపది అంటారు. ఇప్పుడు గమ్మత్తు చూడండి, 0 ఒక స్థిర బహుపది, కానీ దాని పరిమాణం నిర్వచించబడదు, ఎందుకంటే మనం చరరాశుల ఘాతాంకాలను బీజీయంగా గుణిస్తాం. ఉదాహరణకి 0x⁻1024 = 0. దీని పరిమాణం 1024 అని చెప్పగలమా? అదేవిధంగా 0x⁻50 = 0. దీని పరిమాణం 50 అని చెప్పగలమా? చెప్పలేం, ఎందుకంటే స్థిరాంకం 0కి నిర్దిష్ట పరిమాణం లేదు. కనుక శూన్య బహుపది యొక్క పరిమాణం నిర్వచింపబడదు. కాబట్టి మిగిలిన శూన్యేతర స్థిర సంఖ్యలన్నిటి పరిమాణం 0 అవుతుంది. ఉదాహరణకి -3, -2, -1, 1, 2, 3 ఇలా. నిజ జీవిత ఉదాహరణలలో చరరాశుల ఘాతాంకాలు ఒక క్రమ పద్ధతిలో లేని బహుపదులను చూస్తాం. ఉదాహరణకి x⁵ - x⁴ + 3. ఇక్కడ x³ x² లోపించాయి. వాటి గుణాంకాలు 0 అనుకుందాం. అందువల్ల ఆ పదాలు 0 అవుతాయి. బహుపదులకు వాటి పరిమాణాన్ని బట్టి కూడా పేర్లు పెట్టొచ్చు. ఎలాగంటే ఒక బహుపది పరిమాణం 1 అయితే దాన్ని రేఖీయ బహుపది అంటారు, అంటే x + 1 వలె ఉంటుంది. ఒక బహుపది పరిమాణం 2 అయితే దాన్ని వర్గ బహుపది అంటారు, అంటే x² + 1 లా అన్నమాట. అదే ఒక బహుపది పరిమాణం 3 అయిందనుకోండి, దాన్ని ఘన బహుపది అంటారు, అంటే x³ + x² + 1 ఇలా అన్నమాట. దీన్ని సాధారణీకరిస్తే n పరిమాణం గల ఒక బహుపది p(x)ను ఈ విధంగా రాయొచ్చు. p(x) = anxn + an - 1 xn - 1 రాస్తూ పోతే a2x² + a1x +
0. ఇక్కడ A0, A1, A2, ANల వరకు కూడా స్థిర గుణకాలు. x అనగా చరరాశి యొక్క గరిష్ట ఘాతం n కనుక దీని పరిమాణం n అవుతుంది.